శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 10వ శ్లోకం. ఇది ఒక యోగి తన సాధనను ఎలా ప్రారంభించాలో, ఏ విధమైన క్రమశిక్షణను పాటించాలో నిర్దేశిస్తుంది. ఓం యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకి యత చిత్తాత్మా నిరాశిర్ అపరిగ్రహః. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. యోగి ధ్యాన యోగాన్ని అభ్యసించేవాడు. యుంజీత సతతం తన మనస్సును ఎల్లప్పుడూ భగవంతునిపై లగ్నం చేయాలి. ఆత్మానం తన బుద్ధిని, రహసి స్థితః ఏకాంత ప్రదేశంలో ఉంచినవాడై, ఏకాకి ఒంటరిగా, యత చిత్త ఆత్మ నియంత్రించబడిన మనస్సు మరియు శరీరం కలవాడు, నిరాశి ఆశలు లేనివాడు, అపరిగ్రహ అంటే దేని మీద, వస్తువుల మీద, ఆస్తుల మీద ఆసక్తి లేనివాడు. చెప్పే పరమాత్మ, వినే అర్జునుడు ఇద్దరు రాజ్య వ్యవహారాలు చూసుకునే వాళ్ళే. అర్జునుడు ఇక ముందు కూడా రాజ్య వ్యవహారాలు చూసుకోవలసిన వాడు. అటువంటి వాడికి చేసే ఉపదేశం కాబట్టి ఇది ఉన్న చోటు విడిచిపెట్టి అడవులకు పారిపోమ్మని చెప్పే ఉపదేశం కాదు. ఉన్న చోటనే రోజు కాసేపు ఏకాంతంగా సాధన చేసుకుంటూ మనసు ఆ సాధనను బలం చేసుకున్న తర్వాత ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఏకాంతంగా ఉండే స్థితిని సంపాదించుకునే ఒక విశిష్టమైన యోగాభ్యాసం పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అడవులకు పారిపోమ్మని కానీ, బాధ్యతలను తప్పించుకోమని కానీ పరమాత్మ ఎక్కడ ఎప్పుడూ ఉపదేశం చేయడు. ఈ శ్లోకంలో పరమాత్మ యోగి ఎలా ఉండాలో వివరించాడు. దానినే ధ్యానం చేయడానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు అని కూడా అనుకోవచ్చు. దీనినే అంతరంగిక సాధన అని కూడా అంటారు. ధ్యానం ఒంటరిగా చేయాలి. ధ్యానం చేయాలంటే ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి. బహిరంగ ప్రదేశం కాకుండా రహసి స్థితః అంటే రహస్య ప్రదేశంలో కూర్చోవాలి. ఎవ్వరికీ కనపడకుండా అని కాదు, ఎటువంటి శబ్దాలు వినపడకుండా, ధ్యానమునకు భంగము కలగకుండా, ఆటంకము కలగని చోటు అని అర్థం. ఏకాకి అంటే ఒంటరిగా కూర్చోవాలి. యత చిత్తాత్మ అంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలను నిగ్రహించాలి. నిరాశి అంటే ధ్యానము చేస్తే నాకు అది వస్తుంది, ఇది వస్తుంది అనే ఆశ లేకుండా ధ్యానం చేయాలి. అపరిగ్రహ అంటే ఇతరుల నుండి దేనిని స్వీకరించకూడదు. ధ్యానము భగవంతునికి, భక్తునికి అనుసంధానం చేసే ప్రక్రియ. ఇందులో ఇతరుల ప్రమేయం ఉండకూడదు. పూర్వం ఋషులు, మునులు అరణ్యాలకు పోయి కుటీరాలు నిర్మించుకొని అక్కడ తపస్సు చేసుకునేవారు. గృహస్థులు కూడా అటువంటి ఏకాంత ప్రదేశంలో ఇల్లు కట్టుకొని ధ్యానం చేసేవారు. ఈ రోజుల్లో అది కుదరదు కాబట్టి ఇంట్లోనే ఏకాంతమైన గదిలో ధ్యానం చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి. మితాహారం తీసుకోవాలి, మనసును కట్టడి చేయాలి. ధ్యానం అనేది ఉదయం పూట సూర్యుడు ఉదయించే కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి అని పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఉదయము సత్వగుణం అధికంగా ఉంటుంది. శరీరం, మనసు ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంటాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఉదయం ధ్యానానికి యోగమైనది. సాయంత్రం రజోగుణం తగ్గుతూ తమోగుణం పెరుగుతుంది. శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకని ధ్యానానికి ఉదయం శ్రేష్టమైనదని నిర్ణయించారు. అలా ధ్యానమునందు పరిపక్వత పొందుటకై 5 నియమాలు పాటించాలని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అవి ఏమిటంటే, 1 ఏకాంత స్థలమును చూసుకోవాలి. 2 ఒంటరిగా ధ్యానం చేయాలి. 3వది ఇంద్రియాలు, మనస్సు నిగ్రహించుకోవాలి. 4 ఆశ లేకుండా ఉండాలి. 5 ఎవ్వరి వస్తువులను స్వీకరించకుండుట అంటే అపరిగ్రహంగా ఉండాలి. ఇన్ని నియమాలు కలిగిన సాధకుడు ఎట్లా ఉండాలి అంటే, తన మనస్సును, శరీరము ఆత్మయందే లయం చేసి ఉండాలి. అనగా ఆత్మ ధ్యానంలో లీనమై ఉండాలి. మనము ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు, మన మనస్సు ఎక్కడ ఉందనేదే ముఖ్యం. బయట ఎంత కోలాహలంగా ఉన్నా
మనస్సు లోపల ప్రశాంతంగా ఉండడమే ఈ శ్లోకం నేర్పే పాఠం. ధ్యానమునకు తగిన స్థలము, ఆసనము, కూర్చునే పద్ధతి, ధ్యాన క్రమము పరమాత్మ పై శ్లోకంలో వివరించబోగుచున్నాడు. హరి ఓం తస్సత్.